గారికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయనను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు జరిగిపోయినప్పుడు కూడా చాలామంది గంటల పాటు రోడ్లపైన ఉన్నారు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నప్పుడు ఒక రవీంద్రబాద్ లాంటి ఒక ప్లేస్ సరిపోతుందా ఆయనను చేరుకోవడానికి, ఆయన గతం తెలుసుకోవడానికి? ఇది ఆ రోజు కోట్లాది మంది ప్రజలు నాన్నని కడసారిగా సాగనంపారు. ఈరోజు అది ఒక వేదిక గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కూడా ఆ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామాలలో సభలు జరుపుకుంటున్నాం అని చెప్పేసి నేను తెలుసుకున్న సమాచారం. ఖచ్చితంగా ఆ రోజు ఈ రవీంద్ర భారతి అయితే సరిపోదని మాకు తెలుసు, కానీ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారనే ఒక పూర్తి విశ్వాసం నాకు ఒకటి ఉన్నది. ఇంకోటి, గద్దర్ ప్రజలే గద్దర్ అన్న వారసులు, అది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దాంతో ఉంటాను నేను. ప్రజలే గద్దర్ అన్న వారసులు. ఇక్కడ గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నాము. మధ్యాహ్నం 2 గంటల నుంచి కళారూపాలు, వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ కలిసి పనిచేసిన ప్రజా సంఘాలు, వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకుంటారు. ఈ కార్యక్రమం ఇంతవరకే మేము నిర్ణయించి చెప్పడం జరుగుతూ ఉంది. గద్దర్ గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. అలాంటి ఇప్పుడు వర్ధంతి విషయంలో ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? ప్రభుత్వ సహకారాన్ని ఏమైనా కోరుతున్నారా? పూర్తి స్థాయిలో ఫౌండేషన్ చేస్తుందా? ఇది పూర్తిగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. సో ఏమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు? కూడా మీ కుటుంబానికి చాలా అందుబాటులో అప్పట్లో అయితే ఉన్నారు, దగ్గర నుండి చూసుకున్నారు. ఒక ప్రభుత్వం నుండి కానీ పార్టీ నుండి కానీ ఎట్లాంటి మద్దతు ఉంది, ఏం చెప్తున్నారు? మేము అందరూ రాజకీయ పార్టీలని గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఇన్వైట్ చేస్తున్నాము. అట్లాగే కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, తమతో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అట్లాగే దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని, అలాగే ఇట్లా అందరినీ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చివరిగా చెప్పండి, ఆ రోజు ఎట్లా అంటే ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? ఒక్కొక్క ప్రోగ్రామ్ వైజ్గా చేస్తున్నారు, లేకపోతే పాటల రూపంలో కానీ మాటల రూపంలో చరిత్ర సంబంధించిన ఏమైనా వీడియోలు కానీ ఏమైనా ప్రదర్శించే అవకాశం ఉందా? గద్దర్ అన్నని ఆవిష్కరించేది ప్రజలేనండి. గద్దర్ అన్నని ఆవిష్కరించేది ప్రజలే. ఆ రోజు 2 పుస్తకాలు నాన్న రాసినవి ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేస్తాము. అండర్ గ్రౌండ్ అనే పేర్లతో ఉన్నాయి. అది ఇప్పుడు తాను అజ్ఞాతంలో ఉన్నప్పుడు రాసుకున్న కవితలు. అట్లాగే సికింద్రాబాద్లో తను హైదరాబాద్కి మొదటిసారిగా వచ్చినప్పుడు తను చాలా సంవత్సరాల తర్వాత తను రాసుకున్న కవితలు, పాటలు ఏవైతే ఉన్నాయో లష్కర్ అనే పుస్తకంని ఆ రోజు విడుదల చేయబోతూ ఉన్నాము. ఇంకా తనపై చరిత్ర గురించి ఏదైతే ఉన్నదో రేపు ప్రజలే గద్దర్ అన్నని తిరిగి ఆవిష్కరించుకుంటారు. సో చివరిగా